తమలపాకులను ఔషధ గుణాలు 1. చాలామంది తమలపాకులను భోజనం తర్వాత తాంబూలల్లా తీసుకోవటం అలవాటు. దీనివల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. 2-3 తమలపాకులు, చిటికెడు వక్క, సున్నం, ఎండు కొబ్బరి వేసి తీసుకుంటే నోటి దుర్వాసన పోతుంది. పళ్ళు ఊడటం తగ్గుతుంది. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అయితే తమలపాకుల్ని ఈ విధంగా అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి, కానీ అలవాటు కాకుండా చూసుకోవాలి. 2. తమలపాకులను విడిగా నమిలితే నోట్లో లాలాజలస్రావం అధికమై తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. 3. గర్భిణులు, బాలింతలు తమలపాకులను 1-2 నెలలపాటు తగు మోతాదులో పుచ్చుకుంటే ఎముకల బలహీనతలు తగ్గి కంటిచూపు మెరుగవుతుంది. అలాగే శరీరంలో రక్తం శాతం పెరుగుతుంది. 4. దగ్గు, జలుబు ఉన్నప్పుడు 2 తమలపాకులలో చిటికెడు తేనె, 2-3 వేయించిన మిరియాల పొడి వేసి నమిలితే త్వరగా తగ్గుతుంది. 5. చిన్నపిల్లలకు, ముఖ్యంగా పసిపిల్లలకు పోతపాలు అరగక అజీర్ణం చేసి కడుపు ఉబ్బరించి ఏడుస్తున్నప్పుడు పొట్టమీద ఆముదం రాసి ఆకులను కొద్దిగా వేడిచేసి కాపడం పెడితే కడుపునొప్పి తగ్గి సుఖవిరేచనం కూడా అవుతుంది. 6. పసిపిల్లలకు జలుబు, దగ్గు తరచూ వస్తున్నప్పుడు తమలపాకులను వేడిచేసి మాడుమీద అంటే తలమీద పెడితే జలుబు తగ్గుతుంది. 7. పార్శ్వపు నొప్పి, తలనొప్పి ఉన్నప్పుడు ఆకులను వేడిచేసి నుదురుమీద పెట్టాలి. 8. కళ్ళు మంటలు, దురదలు ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి చల్లగా ఉన్నప్పుడు కళ్లమీద పెడితే నొప్పి, మంట, దురద తగ్గి కళ్ళు నిర్మలంగా ఉంటాయి. 9. బాలింతలు అవసరానికి మించి పాలు వస్తున్నప్పుడు తమలపాకులను వేడిచేసి కాపడం పెడితే ఆ సమస్య తగ్గుతుంది. ఇలా చేస్తే ప్రమాదం సుమా. తమలపాకులు ఇతర ద్రవ్యాలతో, ముఖ్యంగా పొగాకు, సున్నం, కొన్ని మత్తు పదార్థాలతో కలిపి తీసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. దీనివల్ల నోట్లో పుండై క్యాన్సర్ వ్యాధికి లోనయ్యే అవకాశముందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ దేశాలన్నిటిలోకి అత్యధిక నోటి క్యాన్సర్ కేసులు నమోదయ్యేది మన దేశంలోనే అని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి క్యాన్సర్ చరిత్ర గల కుటుంబాల వారు తమలపాకులను పొగాకులతో కలిపి తీసుకోకూడదు.